51:1 దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అని అంటూ ఉన్నాడు. నీ కృప చొప్పున, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ ఈజ్ గాడ్స్ గ్రేస్ అండ్ మెర్సీ. ఇట్ ఈస్ హిజ్ మెర్సీ, నాట్ అవర్ మెరిట్. మన భక్తి తీవ్రతను బట్టో, మన ప్రార్థనల తీవ్రతను బట్టో మనము క్షమించబడుటలేదు, కేవలం ఆయన కృప చొప్పున. అందుకే ఆయన అంటున్నాడు, నీ కృప చొప్పున నన్ను క్షమించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా దోషమును తుడిచివేయము అని అంటున్నాడు. వైప్ అవుట్ మై సిన్స్. అయ్యా తుడిచివేయి, నా దోషాలను తుడిచివేయి, నా అతిక్రమములను తుడిచివేయి. కేవలం ఆయన దయ మాత్రమే. రిపెంటెన్స్ బిగిన్స్ విత్ గాడ్స్ గ్రేస్ అండ్ మెర్సీ. అబౌండెంట్ ఈజ్ హిజ్ లవ్ అండ్ హిజ్ లవింగ్ కైండ్నెస్. ఆయన వాత్సల్యము బాహుళ్యమైనటువంటిది. బాహుళ్యము చాలా గొప్పది. ఆయన వాత్సల్య బాహుళ్యము ఈజ్ లవింగ్ కైండ్నెస్. హెసెద్ లవ్. దేవుని యొక్క ఈ వాత్సల్యం ఎంత గొప్పది అనంటే, ఆయన ప్రేమ ఎంత గొప్పది అనంటే, అందనటువంటిది, ఎల్లవేళలా క్షమించటానికి నిలుచుచున్నట్టుది. కాబట్టి మానవుడు ఆయన వద్దకు రాగలుగుతున్నాడు, క్షమాపణ అడగగలుగుతున్నాడు. అది ప్రథమంగా ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ వీ నీడ్ గాడ్స్ గ్రేస్. రెండవదిగా మారు మనస్సు కొరకు గమనించవలసింది ఏమంటే, వీ నీడ్ టు ఆస్క్ ఫర్ క్లెన్సింగ్ ఆఫ్ గాడ్. వీ నీడ్ క్లెన్సింగ్ ఆఫ్ గాడ్. నా దోషం పోవునట్లు నన్ను బాగా గడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రీకరించుము అంటున్నాడు, పవిత్రపరచుము అంటున్నాడు. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా దోషములు, మై గిల్ట్, మై సిన్ ఈజ్ హెవీ. పోగొట్టయ్యా, నా పాపములను పోగొట్టు, నా దోషములను పోగొట్టు. వాష్ థరోలీ మై ఇనిక్విటీస్, క్లెన్స్ మీ ఫ్రమ్ మై సిన్స్. నా పాపముల నుండి నన్ను కడిగయ్యా, పవిత్రీకరించయ్యా. అప్పుడు నేను కడగబడతాను, బాగుపడతాను. హీలింగ్ బిగిన్స్ ఫ్రమ్ ఫర్గివ్నెస్. హీలింగ్ బిగిన్స్ ఫ్రమ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. హీలింగ్ బిగిన్స్ ఫ్రమ్ మెర్సీ ఆఫ్ గాడ్. దేవుడు మన పాపములను క్షమించినట్లయితే మనము క్షమించబడతాము, తేలికైన హృదయాన్ని పొందుకుంటాము. ఆయన చేత మనము కడగబడతాము, ఆయన చేత కడగబడిన వారిగా అంగీకరింపబడతాము. కాబట్టి మన దోషములు ఆయన దగ్గర పెట్టుకోవాలా, ఒప్పుకోనాలా. అడ్మిట్ అవర్ సిన్స్, డోంట్ కవర్ ఎవర్ సిన్స్, కన్ఫెస్ ఎవర్ సిన్స్. కమ్ టు గాడ్ అండ్ కన్ఫెస్ ఎవర్ సిన్స్. మన పాపములను ఆయన దగ్గర పెట్టుకొని ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని 1 యోహాను రాసిన పత్రిక 1:9 మనం చూస్తాము. కాబట్టి రెండవదిగా ఆస్క్ ఫర్ క్లెన్సింగ్, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ ఈజ్ మెర్సీ, ఆస్క్ ఫర్ హిస్ క్లెన్సింగ్. మూడవదిగా దేవుని వాక్యంలో, ఈ కీర్తన భాగంలో మనం చూసేదేమంటే, అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు ఆయన. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఐ acknowledge my sin. I acknowledge my sin. It is great. చాలా గొప్పదయ్యా, నీకు కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేస్తున్నాను అంటున్నాడు. Sin takes us away from God. పాపము మనలను దేవుని నుండి దూరంగా తీసుకువెళ్తుంది. నాకు అనేక రూపాలు ఉన్నాయి, అనేక కోణాలు ఉన్నాయి. సిన్ హ్యాస్ మెనీ డైమెన్షన్స్. అందుకంటాడు ఆయన, నా పాపము, నా అతిక్రమము, నా దోషము, భిన్నమైనటువంటి పదజాలములను ఆయన వాడుతూ ఉన్నాడు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. I acknowledge my transgression, my sin never before me.
నా ఎదుటే కనపడతా ఉంది, నన్ను ఇబ్బంది పెడతా ఉంది, నన్ను బాధ పెడతా ఉంది, ప్రతి క్షణము గుర్తు చేస్తూ ఉంది, పాపినని తెలియజేస్తూ ఉంది, దేవునికి దూరం అయ్యానని హెచ్చరిస్తూ ఉంది అని అంటూ ఉన్నాడు. హీలింగ్ బిగిన్స్ వెన్ వీ అడ్మిట్ అవర్ సిన్స్. మన పాపములు మనము ఒప్పుకున్నప్పుడే మన అంతరంగానికి స్వస్థత మొదలవుతుంది. ప్రభువు మనలను బాగు చేస్తూ స్వస్థపరుస్తూ ఆయన మన అంతరంగంలో కార్యాన్ని చేస్తూ వస్తూ ఉన్నారు. పాపము అని అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద సిన్ ఈజ్ మిస్సింగ్ ద మార్క్. ఒక గురి చూచి కొట్టినప్పుడు బాణంతో అది తగలవలసిన చోట కనుక వేరే చోట తగిలినట్లయితే 2 విషయాలు, లక్ష్యము తప్పిపోవుట ఒక తప్పిదం అయితే, ఎక్కడికి వెళ్ళి తగలకూడదు అక్కడ తగులుట మరొక తప్పిదం అవుతుంది. సిన్ హ్యాజ్ 2 forms, 2 dimensions, commission and omission. Our do's and our don'ts. దేవుడు చేయమన్నాయి చేయలేకపోతున్నామో, దేవుడు చేయొద్దు అన్నవి చేస్తూ ఉన్నామో. అందుకే భక్తుడు అంగలారుస్తూ అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, ఇటు పాప సహితమైన నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు. గొప్ప శుభవర్తమానము, దేవుడు మన పాపముల పరిహారము దిగివచ్చారు. మన పాపములను కడిగివేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, తొలగించి వేయడానికి ఇష్టపడుతున్నాడు, మన ఎదుటి నుండి తీసివేసి మన వీపు తట్టు వేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సుదూరంగా తూర్పు నుండి పడమర ఎంత దూరమో అంత దూరము పారవేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన వద్దకు తీసుకొని వెళదాం. మన ఎదుటనున్నవి ఆయన పాదముల ఎదుట ఆ పాప దోషములను పడవేద్దాము, పారవేద్దాము. 4వదిగా పరిశుద్ధుడు అంటాడు, నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను ప్రభువా, నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అంటున్నాడు. సిన్ ఈజ్ అగెనెస్ట్ గాడ్. అల్టిమేట్లీ సిన్ ఈజ్ అగెనెస్ట్ గాడ్, గాడ్స్ విల్. సిన్ ఈజ్ against God's love, His commandment. నీకు విరోధంగా పాపం చేసి ఉన్నానయ్యా. ఇట్ హార్ట్స్ అదర్స్. ఇతరులను బాధ పెడుతుంది, ఇది నిన్ను బాధ పెడుతుంది. అంతకు మించి దేవునిని బాధ పెట్టనని తెలుసుకుందాం. అయితే నీకే విరోధంగా పాపం చేశాను, ఒప్పుకోలు ప్రార్థన దేవునితో సహవాసానికి నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఆయనతో సహవాసము నిలబెట్టబడుతుంది. ఐదవదిగా అంటున్నాడు భక్తుడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అంటున్నాడు. హ్యూమన్ నేచర్ ఈజ్ సిన్ఫుల్. హ్యూమన్ నేచర్ ఈజ్ సిన్ఫుల్. పాప స్వభావముతో మనము జన్మిస్తూ ఉన్నాము. పాపము మనకు సంక్రమించింది, చెడుతనము సంక్రమించింది. We need God's grace. Human nature is sinful, so daily we need God. Daily we need repentance, not the repentance once we have. ప్రతిదినం అనుదిన మారు మనసు దేవుని బిడ్డలకు ఆవశ్యకము. ప్రతిదినము ఆయన ఎదుటకు రావటం, ప్రతిదినం కడుక్కోవటం, ప్రతిదినం ఆయనతో సరి చేసుకోవటం, దేవుని వాక్యంతో కడుక్కొనుట, ఆయన సన్నిధితో కడుక్కొనుట, ఆయన రక్తముతో కడుక్కొనుట, శుద్ధి చేసుకొనుట చాలా ప్రాముఖ్యము. ఐఎమ్ ఎ సిన్నర్, ఐ బోర్న్ ఎ సిన్నర్. పుట్టుకతో నేను పాపిని, నా స్వభావము పాపము, నా యొక్క
పనులు పాప సంబంధమైనవి. కాబట్టి నేను ఆయన సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడుట నా దోషములు కడుగుకోవటానికి ఉపయుక్తమవుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, ఈవెన్ దో సిన్ ఈజ్ హ్యూమన్ కండిషన్, we need God's presence to cleanse ourselves from our sin. ఆరోదిగా భక్తుడు అంటాడు, నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు, దై డిజైరస్ ట్రూత్ ఇన్వర్డ్. అయ్యా, నువ్వు అంతరంగం కోరుకుంటున్నావు, నువ్వు అంతరంగమున సత్యమును కోరుకుంటున్నావు. నీకేం కావాలంటే సత్యముగా యథార్థంగా తనేమై ఉన్నాడో అదేవిధంగా నీ దగ్గరికి వచ్చే మనుషుడు కావాలి. తను ఏంటో, తన అంతరంగంలో ఏముందో అది ఉన్నట్టుగా నీ ఎదుటి పెట్టే మనుషుడు కావాలి. మనుషులతో అయితే అబద్ధం ఆడతాము, మనుషులతో అయితే దాచిపెడతాము, కోపంగా ఉంటే సంతోషంగా ఉన్నట్టుగా చూపించుకుంటాము, సంతోషంగా ఉన్న కోపం ఉన్నట్టు నటిస్తాము. కానీ నీ ఎదుట మేమేది దాచలేము. మా అంతరంగంలోకి నువ్వు చూడగలిగిన వాడవు, మా అంతరంగాన్ని నువ్వు ఎరిగినవాడో, సరిచేసేవాడో. కాబట్టి ఉన్నట్టుగా నీ ఎదుట మేము పెట్టుకుంటాము. మా పరమ వైద్యుడవు. వీ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ హార్ట్. వాట్ ఈజ్ అవర్ హార్ట్? వాట్ ఈజ్ ఇన్సైడ్? we pour out at your presence, at your feet. నీ దగ్గర పారవేసుకుంటామయ్యా. మా హృదయాన్ని నీ ఎదుట పెట్టుకుంటాం, మా తలను మీ ఎదుట పెడతాం, మీ పాదముల దగ్గర పెడతాం, మా కన్నీళ్లు మీ పాదములపై పోస్తాం, ఒప్పుకుంటాం, చెప్పుకుంటాం. ఎందుకనంటే యూ డిజైర్ ట్రూత్ అండ్ వీ నీడ్ ద ఫర్గివ్నెస్. మారు మనస్సు కొరకు మేము పశ్చాత్తాపంతో నీ పాదముల మీద పడాలా. మీ క్షమాపణ కొరకు పశ్చాత్తాపమును మేము చూపించాలా. అప్పుడు నువ్వు మమ్మల్ని అంగీకరిస్తావు అంటూ ఉన్నాడు. 7వదిగా అంటాడు ఆయన, హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నన్ను కడుగుము. హిస్సోపుతో నా పాపము పరిహరింపు, పర్జ్ మీ విత్ హిస్సోప్ and then I shall be clean. Purge me with hyssop. హిస్సోపుతో నన్ను కడిగాయా. మన కొరకు పరము నుండి దిగి వచ్చిన హిస్సోపు మన ప్రభువు. యాజకుడు హిస్సోపు మొక్కను తీసుకొని అదేవిధంగా బలి అర్పణ రక్తమును కలిగిన పాత్రను తీసుకొని ఆ హిస్సోపు ఆ రక్తములో ముంచి చిలకరించి అపరిశుద్ధమైన వాటిని శుద్ధిని చేస్తాడు. మన హిస్సోపు మన కొరకు పరము నుండి దిగి వచ్చాను. ఆ హిస్సోపుతో నా పాపం పరిహరించు, హిమము కన్నా తెల్లగా నన్ను చెయ్యి. క్లెన్సింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. శుద్ధి దేవుని వద్ద నుండే వస్తుంది. శుద్ధి దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఎన్ని నదుల నీళ్లతో మనల్ని కడుక్కున్నా మనము శుద్ధులము కాము. మన అంతరంగంలో మనం నొచ్చుకుంటూనే ఉంటాము. మన దోషములు మనల్ని ఎత్తి చూపుతూనే ఉంటాయి. కానీ ఆయన అయితే కడిగివేయగలడు. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నాట్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్, హీ వాంట్ ఇన్వర్డ్ రియల్ జెన్యూన్ ఫెయిత్. ఆయన మారు మనసు, అంతరంగమందున్న మారు మనసు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన దగ్గర మనం పెట్టుకున్నట్లయితే ఆయన మనల్ని అంగీకరిస్తారు. ఎంత గొప్ప శక్తివంతమైన ప్రార్థన. మారు మనసు సహితమైన పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ కోరుకుంటున్నా, దేవునితో సహవాసం అడుక్కుంటున్న ప్రశస్త ప్రార్థనను మనం చూస్తున్నాం. మనం ప్రార్థనగా చేసుకోవాల్సి